తీయాలా చాలా ముద్దుగా చూడండి. గొర్రెలు చాలా బాగా ముద్దుగా ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇల్లు చూద్దామని పోయాము ఈరోజు. కాకపోతే మేము అనుకోకుండా జొన్నవాడకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కాకపోతే ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ ఈ పల్లెటూరు లాగా ఈ పొలాలు ఇవన్నీ వీడియోస్ అయితే తీసాను. కాకపోతే వెళ్తూ నేను అయితే అనుకోలేదు అమ్మవారి గుడికి వెళ్తామని. మళ్ళీ అక్కడ చివరి వరకు అయితే వెళ్ళాము. చూసుకున్న తర్వాత మళ్ళీ వెళ్దామని అనిపించింది, వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఈ పల్లెటూరు ఈ విలేజ్ అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది, బాగుంది అని చెప్పి వెళ్దాము చూసుకుందాం ఒకసారి అని అనుకున్నాము. అయినా వెళ్ళి చూసుకొని వచ్చాము. అలాగే గుడికి కూడా వెళ్ళేసి వచ్చాము. పైరుంటే ఇంకా భలే ఉండేది, చాలా బాగుండేది పైరుంటే. ఇది ఫ్లాట్లు అమ్ముతారంట, ఫ్లాట్ అట్టా సరదాగా పోతున్నాం. ఎక్కడ దాకా అంటే జొన్నవాడ దాకా. పక్క పెట్టి కూర్చొని ఉండవు కదా, అందుకని బాగా కలిపి చీకటి రోడ్లు వేసినప్పుడు వచ్చాము మేము. అమ్మ అయినా ఈ రోడ్లు వేస్తా ఉన్నారు అప్పుడు. ఈ రోడ్లు వేస్తున్నప్పుడు నేను నాన్నమ్మ వచ్చాం, స్థలం చూద్దామని వచ్చాం. మరి అలా ఎదురుగా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కుచేరుపాడులో ఇలాగే పంటలన్నీ ఇప్పుడు కోసేసారు కాబట్టి ఇలాగే ఉంటాయి. వర్షాకాలంలో అయితే పంటలు వేస్తారు కాబట్టి అప్పుడు నాట్లు కాబట్టి నారు పోసి ఇలాగ చేస్తారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇలాగే తీసాను. ఆవులు వస్తుంది నేను మా హస్బెండ్ మా చిన్న బాబు అయితే మేము ఇలాగా బైక్లో వెళ్తూ వీడియో అయితే తీసామండి. చిన్నపిల్లడు అనుకున్నా, చిన్నపిల్లడు పెట్టి బ్యాక్ కెమెరా పెట్టి వెళ్ళిస్తాయి. హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి ఇదంతా అక్కుచెరువుపాడు విలేజ్. సో ఇదేంటంటే మేము ఇక్కడ నుంచి మొత్తం కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా, ఇంకా బండి పైన వెళ్తూ అయితే ఎక్కువగా ఎయిర్ నాయిస్ వస్తుంది. అందువల్ల ఏంటంటే నేను తీస్తూ ఉన్నాను. సో చూడండి, ప్రజెంట్ అయితే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వచ్చేస్తున్నాము. సో ఇక్కడైతే టెంపుల్ ఎక్కువసేపు అయితే వీడియో తీయలేదండి. ఒకవేళ మీరు వీడియో చూడాలనుకుంటే ఫుల్ వీడియో అయితే ఒంటరి సాహసం అనే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో. సో అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు అయితే నిర్వహించేసి మేము ఇంకా నేరుగా వెళ్ళిపోయాము. సో వచ్చినప్పుడు కూడా వచ్చిన దారి నుంచే మేము ఏ విధంగా అయితే వెళ్ళామో అదే దారిని అయితే నైట్ అయితే వచ్చాము. సో ఈ టైంలో అయితే నైట్ టైంలో రావడం ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది. ఆ రోడ్లోనే వచ్చామన్నమాట. ఎందుకంటే హౌస్లన్నీ పడ్డాయి, ఇప్పుడైతే చాలామంది తిరుగుతూ ఉన్నారనేసి ఆ రూట్లోనే వచ్చాము. సో ఎలా వచ్చామనేది వీడియో కూడా జస్ట్ కొంచెం క్లిప్ అయితే తీస్తున్నాను చీకట్లో. ఇదంతా కూడా టెంపుల్ బయట సైడ్ అవుట్ సైడ్ అండి. సో చూడండి, షాప్లో అవన్నీ కరెక్ట్గా ఒక వారం క్రితం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ వీక్లో అయితే మేము ఈరోజు వచ్చాము. సో చూడండి, అమ్మవారి టెంపుల్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము అయితే అనుకోలేదు గుడికైతే వచ్చాము. నేను మా హస్బెండ్ అయితే వచ్చాము. అమ్మవారు అయితే చూస్తున్నాము.
ఏసీ మంట అయితే క్లారిటీ కనిపిస్తుంది. ఇది అయితే తాగుతున్నాము మామూలుగా చూసి ఇంటికాడ మాట్లాడుతుంది. చూడండి గాయస్, ఇదేంటంటే వచ్చిన అక్కుచెరుపాడు విలేజ్ నుంచే వచ్చాము. సో ఒక్క లైట్ అనేది కూడా ఉండదు ఈ రోడ్డు మొత్తం కూడా. సో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఎక్కడో దూరంగా ఉన్న సెంటర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక్క లైట్ కూడా ఉండదు. మనం బండిలో ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాం అక్కడి నుంచి మేము. సో ఇక్కడ నుంచి మాకు ఇంటికి దగ్గరగా ఉంటుందని ఈ రూట్ అయితే వచ్చాము. మేము కానీ రోడ్ సైడ్ నుంచి కానీ వస్తే ఇంకా చాలా దూరం అవుద్దని చెప్పేసి ఇంకా ఈ రూట్ నుంచే అయితే వచ్చేసాము.